ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు, ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్తారు. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ఇంకా యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా చెప్పండి, నిజంగా ఈ పరిపాలన బాగుందా, గత పరిపాలన బాగుందా? ఇక్కడ ఒక ఫ్రీడమ్ ఉంది, ఒక ఇండిపెండెన్స్ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో అంటే మీరేంటి అనేది తెలుసుకునే ముందు గ్రౌండ్లో సర్వే చేసేటప్పుడు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవంటే, రోడ్లు లేవంటే, కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్న నాయకుడు హృదయ విదారకమైన అంటే ఎంత ఘోరం అంటే గుడిసె ఉంది. తల్లి ముగ్గురు ఆడపిల్లలతో డెడ్ బాడీ ఉంది, ముగ్గురు పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే మాట్లాడినాను. మీరు బంగారు తెలంగాణ అన్నారు, వెస్ట్లో డెవలప్ అయింది హైదరాబాద్. జ్ఞానక్రమణ గుడిలో మీరు వందల కోట్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు. మైండ్ బట్ తెలంగాణ ఎక్కడ డెవలప్ అయింది? బట్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నాయకుడిని కేవలం ఎమ్మెల్యేకే పరిమితం ఎందుకు చేయాల్సి వచ్చింది? కీబోర్డు కొట్టుకునేవాడు, సాఫ్ట్వేర్లో పనిచేసినవని ఈడొచ్చి ఇలా అనుకున్న వాళ్ళే మదన్ మోహన్ రావు చూడు హరీష్ రావుతో ఎట్లా మాట్లాడుతున్నారు. హరీష్ రావు కూర్చున్నాడు తట్టుకోలేక. హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చేది మైక్, నన్ను మాట్లాడనివ్వట్లేదండి. కూర్చోబాయ్ కూర్చో, ఏం మాట్లాడుతున్నాను? 10 సంవత్సరాలు ఏదో పెద్ద మంత్రిగా పనిచేసిన 78,000 crores ఒక వ్యక్తి దగ్గరికి పోయినాయి. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. బాగున్నారా? అంటే ఇంతకాలానికి చాలా ఫ్రీగా కలిసారు. అవును. ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలైనా అడగొచ్చు, ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్తారు. ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ రైట్. రాజకీయాలకు మీరేమీ కొత్త కాదు. ఎన్నో ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి ప్రజాసేవ చేస్తూ, కానీ అధికారంలో రావడానికి ఇంత టైం పట్టింది. అవును. బట్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలనా పరంగా చాలా మందికి చాలా ఉద్దేశాలు ఉన్నాయి. యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా ఒక అడ్మినిస్ట్రేటర్గా చెప్పండి, ఎమ్మెల్యేగా పక్కన పెట్టండి, అవును, ఒక అడ్మినిస్ట్రేటర్గా నిజంగా ఈ పరిపాలన బాగుందా, గత పరిపాలన బాగుందా? 100%. ఎందుకంటే ఈ పార్టీ బికాస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి ఒక వ్యవస్థ, ఇది 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ మనకు ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ప్రజలకు దగ్గర ఉండే పార్టీ అనేది. ప్రజానాయకుడు అనేవాడు ప్రజల గురించి కష్టపడి ప్రజల గురించి పనిచేసేదానికి, ప్రజా జీవితంలో గడపడానికి ఇష్టపడేవాడే ప్రజా జీవితంలో ఉండాలి. పార్టీలు కూడా ప్రజల గురించి పనిచేయాలి. ఈ పార్టీకి మీరు కంపేర్ చేస్తే పోయిన పార్టీకి 10 సంవత్సరాల్లో అక్కడ ఒక బ్లాకేజ్ ఉండేది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫ్రీడమ్ ఉంది, ఒక ఇండిపెండెన్స్ ఉన్నది. మన నిర్ణయాలు తీసుకోవచ్చు, మన ప్రజలను కలవచ్చు, ప్రజలకు వచ్చే కష్టాన్ని కానీ ప్రజలకు వచ్చే పోరాటాన్ని కానీ కూడా మనం అధినాయకత్వానికి చెప్పే శక్తి ఇక్కడ ఉంటుంది. పోయిన 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీలో అది లేదు. ఓకే, రైట్. అంటే మీ ప్రజానాయకుడిగా మీరు ముందుకు వచ్చిన తర్వాత ఒకనొక సిచ్యువేషన్, నేను గ్రౌండ్ వర్క్ అంటే మీకు తెలీదు, మీకోసం గ్రౌండ్ వర్క్ చేసేటప్పుడు, మీకోసం ఇన్ ద సెన్స్ వాట్ ఈజ్ వాట్ అంటే మీరేంటి అనేది తెలుసుకునే ముందు గ్రౌండ్లో సర్వే చేసేటప్పుడు ఆయన ప్రజానాయకుడు, నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, ప్రజానాయకుడు మాకు తాగడానికి మంచినీళ్ళు లేవంటే, రోడ్లు లేవంటే, సరైన సౌకర్యాలు లేవంటే, కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్న నాయకుడు మా ఎమ్మెల్యే అని చెప్పాడు, మా కాబోయే ఎమ్మెల్యే అని చెప్పారు ఆయన. నిజంగా అంటే ఇలాంటివన్నీ చాలా చూసి వచ్చారు మీరు. సో అంటే రాజకీయాల్లో డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి. కళ్ళల్లో నీళ్ళు పెట్టుకున్న వ్యక్తి డబ్బులు ఖర్చు పెడతాడు అంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే ఎట్లా అనిపించింది మీకు అసలు ఈ జర్నీ? నిజంగా అంటే ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతున్న కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కొట్లాడేది కూడా ఒకటే. ఎందుకంటే 3 విషయాల్లో పోయిన 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ అన్నారు కదా. నేను 3 విషయాల గురించి చాలాసార్లు చెప్పాను. మంచికి తాగడానికి 3 మంచినీళ్ళు ఉండాలి, తినడానికి 3 పూటలు తిండి ఉండాలి, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలి. ఓకే, ఈ 3 సాధించినప్పుడే ఈ సాధికారత అని మనం మాట్లాడతాం కదా. ఈ పేదవాడికి 3 సాధించిన రోజే మనం అభివృద్ధి సాధించినట్టు, అభివృద్ధి కంటే ఎక్కువ మనం ప్రజలకు ఒక జీవితాన్ని ఇచ్చినట్టు. ఈరోజు నా కాన్స్టిట్యూన్సీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ సుమారు 68,000 ఇండ్లు తిరిగిన వ్యక్తిని నేను. ఓకే, ఒక ఎమ్మెల్యే కాకముందు 3 సంవత్సరాలు పోయిన ప్రతి గుడిసెకు పోయినా, ప్రతి తాండకు పోయినా, ప్రతి మోరి దొంకినా, ప్రతి గల్లీ తిరిగినా, ప్రతి వీధి తిరిగినా, ప్రతి అమ్మతో మాట్లాడినా. అక్కడ మా సమస్య ఇదే సమస్య. ఉండడానికి ఇల్లు లేదు, తాగడానికి మంచినీళ్ళు సరిగా దొరకట్లేదు, 3 పూట్ల తిండి కూడా కష్టమవుతా ఉంది. ఎందుకు మంచినీళ్ళు అంటే
ఇప్పుడు కొన్ని తాండాల్లో ఈ రోజుకి మిషన్ భగీరథ అని చెప్పింది కదా, ఈ రోజుకి ఒక ఎమ్మెల్యేగా నేను వచ్చిన తర్వాత సుమారు 400 నుంచి 600 బోర్లు కొన్ని అయితే నా సొంత డబ్బులతోని కొట్టించిన ఈరోజు. అంటే మనము మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాము. ఈ రోజు 2 రోజులు 3 రోజులకు ఒకసారి మిషన్ భగీరథ వాటర్ వస్తున్నది. ఇక ఉండడానికి ఇల్లు అయితే రెండో విషయం. అయితే మా దగ్గర కొత్తపల్లి అని ఎల్లారెడ్డి నియోజకవర్గము, అంటే చాలా సంఘటనలు ఉన్నాయి. మీకు చెప్పుకుంటూ పోతే ఈరోజు మనకు కాదు. హృదయ విదారకమైన అంటే ఎంత ఎంత ఘోరం అంటే, గుడిసె ఉండి మట్టితో నలికి వర్షం పడితే తేమతోని నాగుంపాములు లోపలికి వచ్చి, ఎందుకంటే మీకు తెలుసు పచ్చదనం ఉంటే ఈ పాములు కానీ తేళ్ళు కానీ వస్తూ ఉంటాయి. వచ్చి ఒక తల్లి 3 ఆడపిల్లలతో 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉన్న పాపలతో పడుకుంటే మధ్యన వచ్చి తల్లిని గడిచిపోయింది. 4 o'clock అని డెడ్ బాడీ ఉంది. 3 లేసరికి లేరు. ఆ రోజున వెళ్ళి ఇప్పటికి కూడా ఆ సిచ్యువేషన్ చూసుకుంటే నాకు కళ్ళ నీళ్ళు వస్తుంది. నేను పోయినాను, ఆ బాడీస్ చూసినాను. ఆ బాడీని చూస్తే 3 పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. 4 సంవత్సరాల పాప 6 సంవత్సరాలు. అంటే నేను అనుకున్నా, ఒక బెడ్ కానీ ఒక చిన్న పక్కడబంది ఇల్లు పక్క ఇల్లు ఉంటే ఆ సిచ్యువేషన్ లేదు కదా, ఆ తల్లి బ్రతికుండేది 100%. ఇప్పుడు ఆ 3 పిల్లల పరిస్థితి ఏం కావాలా? ఇప్పుడు ఆ విధంగా మన విధ్వంసం జరుగుతూ ఉంది ఫ్యామిలీస్లో. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఎల్ఓసి, మెడికల్ సిఎంఆర్ఎఫ్ అనేది నా సొంత జేబు నుంచి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక పెద్ద టీంని ఏర్పాటు చేసి, అందుకే ఆ రోజు నేను 3 విషయాల మీద ఎమ్మెల్యే అయిన తర్వాత ఫోకస్ చేసాను. గవర్నమెంట్ నుంచి నాకు సపోర్ట్ ఉన్నా లేకున్నా నేను మెడికల్ విషయంలో ఎన్నో ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతా ఉన్నాయి. అక్కడ 2 నుంచి 3 లక్షలు 4 లక్షల రూపాయలు, మీకు ప్రతి హాస్పిటల్ పోతే 2 లక్షలు, చిన్న ఆపరేషన్ చేస్తే 2 లక్షల రూపాయలు. వాడు చంపుకోవాలన్నా వాడు సామాన్లు అర్థం కావట్లేదు. ఓకే, హాస్పిటల్లో పడేసినామంటే దోపిడీ. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్యాయం. 1000 కోట్లు సంపాదించిన 100 కోట్లు. గ్రామాల్లో కూడా, తాలూకాలో కూడా, మా దగ్గర కూడా ఒక మాఫియా తయారైపోయింది. నేను మొన్న ఎమ్మెల్యే అయిన తర్వాత, నేను 17 నెలలు అయిన తర్వాత మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చుట్టుపక్కల అన్ని గ్రామాలు ఉంటాయి. డెలివరీ గురించి గర్భిణీలు వస్తారు మాకు. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే అనెస్థీషియాకి దీనికని దానికని 40,000 వేలు ఇస్తారు డెలివరీకి. కారు నోడు పెట్టుకోగలుగుతాడు, సి సెక్షన్ కోసేస్తారు. దేనికి వస్తారు? డబ్బులకి, ఏజెంట్ డబ్బులకి, కమిషన్లు, పంపించడానికి 20% పెట్టాలా, డాక్టర్కి ఎంత ఇవ్వాలి, హాస్పిటల్ రన్నింగ్, ఇవన్నీ మొత్తం కమిషన్ ఏజెంట్ సిస్టమ్. కట్ట కోసేస్తారు. కోసేసిన తర్వాత 70,000 మీరు ఏడికి తీసుకురావాలి. ఉండేది గుడిసె, ఏడికి పడుకురావాలి. డెలివరీ కాకపోతే ఆటోలో డెలివరీ అవుతున్నారు. నేను 16 నెలల తర్వాత నేను 2-3 సార్లు డిహెచ్ఎంఓ డిఎస్ఎం వచ్చి అడిగాను, మాట్లాడినా. అరే మీరు గైనకాలజిస్ట్ని పెట్టండి ఇక గవర్నమెంట్ హాస్పిటల్ అంటే పెట్టలేదు. తర్వాత అసెంబ్లీలో క్వశ్చన్ చేసినాను. అసెంబ్లీ 2 సార్లు క్వశ్చన్ ఆన్ ద రికార్డ్. ఇది సార్ మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నారు సార్, పేదోడు సార్, కారునోడు అంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతాడు సార్, గరీబోడు ఏడికి వస్తాడు, ఆటోలో వచ్చి డెలివరీ చేసుకుని పోతాడు కదా సార్, ఇలా పిల్లలు అయితే పుట్టాలి కదా సార్ అని అడిగితే కూడా చేయలేదు. మొన్న రివ్యూ మీటింగ్లో చాలా సీరియస్ అయ్యాను నేను. ఇది ఒక మాఫియా నడిపిస్తున్నారు మీరు, నెలకింత పుడతా ఉన్నది. కాకపోతే సీరియస్ అయితే నిన్నటి నుంచి 3 గైనకాలజిస్ట్ పెట్టి సర్వీస్ స్టార్ట్ అయింది. అంటే ఇట్లాంటి విషయాల్లో నేను అంటే ఇట్లాంటి విషయాల్లో మీరు అన్నారు కదా, కళ్ళకి ఎందుకు నీళ్ళు వస్తున్నాయంటే నాకు దాని గురించి నీళ్ళు వస్తున్నాయి. కళ్ళ మీరు మెడికల్ గురించి ఇన్ని ఇష్యూస్ చెప్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే మేము 27 మెడికల్ కాలేజీలు మేము స్థాపించామని చెప్తున్నారు. అంటే నిజంగానే అవన్నీ చేసుకున్నా సరే ఇంత మాఫియా జరుగుతుందంటారా? దానివల్లే మాఫియా వచ్చింది. దానివల్లనే మాఫియా. ఇప్పుడు నేను క్లియర్గా ఒక ప్రజాప్రతినిధిగా, బిఫోర్ ప్రజాప్రతినిధిగా నా జీవిత చరిత్ర ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక కార్పొరేట్ వ్యవస్థ నుంచి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి, ఒక ఫాదర్ ఉపాధ్యాయునిగా నుంచి, అక్కడ నుంచి వచ్చి ఒక గ్రామీణ ప్రాంతం బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఒక సీఈఓగా, చైర్మన్గా, బెస్ట్ సీఈఓ అవార్డు తీసుకొని 36 ఏజ్ ఆఫ్ 36లోనే బిల్ క్లింటన్తో అవన్నీ నేను లైఫ్ చూసినాను. ఇప్పుడు కేటీఆర్ కూడా అదే మాట్లాడినాను అసెంబ్లీలో. ఎస్, మీరు బంగారు తెలంగాణ అన్నారు, వెస్ట్లో డెవలప్ అయింది హైదరాబాద్, గచ్చిబౌలి డెవలప్ అయింది, నానక్రమణ గుడిలో మీరు 100 కోట్లు సంపాదించుకున్నారు, 1000 కోట్లు సంపాదించుకున్నారు, ఫైన్. బట్ తెలంగాణ ఎక్కడ డెవలప్ అయింది? నా కాన్స్టిట్యూన్సీ రండి అని చెప్పాను. ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీ మీరు రండి ఆన్ ఛాలెంజ్గా నేను స్పీకర్ ముందు ఆన్ రికార్డ్ చెప్పాను, మీకు బస్సు పెడతాను, మీరు రండి నాతో, మీకు నిజంగా చూపిస్తాను. నేను చెప్పే సంఘటనలో ఏదైనా తప్పు అని అంటే నా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, ఈ రోజు కూడా ఎమ్మెల్యే పదవి నాకు గొప్పతనం కాదు. ఇప్పుడు నేను పని చేయనప్పుడు అదే మనం రివ్యూ మీటింగ్లో ఒక గర్భిణీ స్త్రీకి వాళ్ళకు నేను పేదోళ్ళకి చేయకపోతే నా ఎమ్మెల్యే పదవి అవసరం లేదు అని నేను ఓపెన్గా ఆన్ రికార్డ్
నేను అసెంబ్లీలో మాట్లాడిన ఈ విషయం. మీరు ఒక సీఈఓగా ఉండి ఒక చైర్మన్గా ఉండి ఐటీ సెక్టార్ నుంచి అసలు ఇందులోకి ఎందుకు వచ్చారు మీరు అసలు? నేను వచ్చింది మా ఫాదరు ఒక ఉపాధ్యాయుతుడు ఉండి ఆ గ్రామాల్లో పెరిగినప్పుడు చాలాసార్లు మాట్లాడేవాడు, డబ్బులు అంత మాత్రం కాదు, మన ప్రజలకు కొంత ఉపయోగపడాలి. అది ఒక సీడ్ అనేది ఒక నాటకపోయింది. 1981, 82 ఆ ప్రాంతంలో నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో బాలాగౌడ్ అని ఒక ఎమ్మెల్యే ఉండే, చాలా ఫేమస్ అతను. ఆయన కూడా చిన్న పేదరికం నుంచి వచ్చి పెద్ద ఎమ్మెల్యేగా అయిపోయాడు. ఆయన మా స్కూల్కి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చూసి నేను కూడా ఎందుకు 3rd క్లాస్ 4th క్లాస్ అన్న ఆ రోజు నాకు బీజం పడింది. నేను కూడా ఎందుకు అందరూ అనుకున్నారు, ఎందుకంటే నేను అన్నీ వదిలిపెట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ మై లైఫ్. 16-17 కంట్రీస్లో అప్ టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, క్యాంకున్ వరకు, అక్కడ వరకు కూడా నేను చాలా బిజినెస్ చేసినాను. నా ఆఫీస్ కానీ నా సిస్టమ్స్ ఉండే. ఒక మండే నేను ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఫ్రైడే వరకు 4-5 కంట్రీలు తిరిగి వచ్చిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు వాట్సాప్ లేదు, ఫోన్లు లేవు, పిల్లల్ని చూసేటోని కూడా కాదు. ఎందుకంటే 5 days 6 days అప్పుడు ఇది మొబైల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఒక కంట్రీకి పోయినామంటే ఒక ఫోన్ తప్ప వేరేది ఉండేది కాదు. ఇప్పుడంటే వీడియో కాల్స్ వచ్చినాయి. అట్లాంటి లైఫ్ కూడా చూసి వచ్చాను నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అభివృద్ధి జరిగింది అంటే చాలా జరిగింది. బంగారు తెలంగాణ అని ఒక మార్కెటింగ్ వాడు యూజ్ చేసుకున్నాను. నిజంగా బంగారు తెలంగాణ ఎక్కడ జరిగింది? బంగారు తెలంగాణ జరగలేదు, తప్పది. నిజంగా గత 10 ఏళ్ళలో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తంలో నేను ఒక 80 నియోజకవర్గాలు సర్వే చేశాను. 80లో మీది ఒకటి. మీ ఊరికి మీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఎస్పెషల్లీ ఏదైతే మీ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఉందో ఆ హెడ్ క్వార్టర్కి కూడా సరైన రోడ్డు లేదు, సరైన ట్రాన్స్పోర్ట్ లేదు, వాటర్ లేవు, డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇదేంటి, ఇది నియోజకవర్గమా లేదంటే ఒక గ్రామమా అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు వాటన్నిటినీ మారుస్తారనే మదన్ మోహన్ రావు గారిని గెలిపించారు ప్రజలు. 100%. వాటన్నిటిని ఏమైనా మార్చే పరిస్థితి ఉందా? డెఫినెట్గా 16 నెలలు ఏం మార్చారంటే, ఈరోజు మీరు అన్నట్టు ఎల్లారెడ్డి టౌన్ మున్సిపల్ చేసారు, కానీ అది గ్రామం లాగా 24,000 జనాభా గ్రామం లాగా ఉండేది పరిస్థితి. ఈరోజు ఎల్లారెడ్డిలో బస్ స్టాండ్ అంటే గత 30 సంవత్సరాల్లో ఒక పందులు, కుక్కలు, ఆ విధమైన పరిస్థితి, ఇంత లోతు బురద తిరిగే పరిస్థితి. ఈరోజు అది ఆగిపోయిన బస్ స్టాండ్ను మొత్తం చేసి 5.5 కోట్లు పెట్టి మొత్తం గ్రానైట్ వేసి మొత్తం టీవీలు పెట్టేసి ఒక చిన్న మినీ ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసినాను. మీరు కావాలంటే పోయి నా విజువల్ చూడండి. ఇవాళ తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్ తయారు చేసినాను. ఇంకా ఫ్లడ్ లైట్స్ పెట్టి ఏ ఆడతల్లి కూడా 6 కాదు 12 గంటల రాత్రి కూడా కూర్చుండే భయం సీసీ కెమెరాలు పెట్టి చేయించినాను. ఈరోజు బస్ స్టాండ్ కంప్లీట్లీ సర్వైలెన్స్ ఉంది. ఒక కానిస్టేబుల్ పెట్టి రాత్రి 12 గంటలకు కూడా ధైర్యంగా ఎల్లారెడ్డి బస్ స్టాండ్లో బస్ ఎక్కే విధంగా ఇలా నేను తయారు చేసిన. పొన్నం ప్రభాకర్ గారిని హెలికాప్టర్లు తీసుకెళ్ళి ఎల్లారెడ్డికి మంత్రులు రాకపోయాడు. పొన్నం ప్రభాకర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఎల్లారెడ్డిలో వచ్చి రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని ఓపెన్ చేసిన. మీరు కావాలంటే తెలుసుకోండి. మొత్తం డిజైన్ కాదు, కలర్స్లో కాదు, మొత్తం నేను ఇన్వాల్వ్ అయినాను. మొత్తం గ్రానైట్ వేయించిన, టాయిలెట్స్ కానీ కింద మొత్తం గ్రానైట్ వేయించి ఈరోజు బ్రహ్మాండ తయారైంది. ట్యాంక్ బండ్ అని చిన్న కట్ట 40 సంవత్సరాల నుంచి చెరువు. చెరువు మీద జనాలకు తిరగడానికి మీరే అన్నారు చిన్న గ్రామంలో, ఇవాళ తిరగడానికి అని చెప్పేసి 4.5 కోట్లతోని మొత్తం మినీ ట్యాంక్ బండ్ లాగా 1.75 కిలోమీటర్ వాక్వే పెట్టించినాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 85% అయింది. తర్వాత ఐమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే, ఇది మీరు నోట్ చేసుకోండి. ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఫామ్ అయినప్పటి నుంచి ఏదైతే ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీకి ఆ ప్రాంతానికి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఎమ్మెల్యేలకు పనిచేసిన వాళ్ళ విగ్రహాలు పెట్టాలని ఆలోచించిన వ్యక్తి ఇలా 6 విగ్రహాలు పెడతా ఉన్నాను. సదాలక్ష్మి నుంచి ఈశ్వరిబాయి గారు ఎస్సీ, ఇద్దరు సదాలక్ష్మి వారు, మన బాలగౌడ్ గారు ఆయన పనిచేసిండు, ఎల్ కిషన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళ చనిపోయిన ఎమ్మెల్యేస్ విగ్రహాలు కూడా పెడతా ఉన్నాను. సీఎం గారిని కానీ లేకపోతే సీతక్క గారితో ఓపెన్ చేసి ఈరోజు ట్రాక్ బిల్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ట్రాక్, 3.5 కిలోమీటర్. ఇట్లాంటి ఫెసిలిటీ నేను ఇప్పుడు మీరు వెళ్ళి చూడండి. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు ఇంత పట్టు ఉంది, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష వాళ్ళు కానీ మిగతా పార్టీల వాళ్ళు కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు మదన్ మోహన్ గారికి ఆయన కంపెనీలో లేదంటే ఆయన హైదరాబాద్లో ఉండడం, ఆయన బిజినెస్లు ఇవే చూసుకుంటున్నారు, నియోజకవర్గంలో అందుబాటులో ఉండలేకపోతున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి అసలు దీనికి ఏం చెప్తారు? అసలు 100% రాంగ్ అది. అసలు హైయెస్ట్ అవైలబిలిటీ అనేది నాది. ఎందుకంటే మ్యాక్సిమం అవైలబిలిటీ ఇప్పుడు కొత్తగా కూడా మొన్ననే QR కోడ్ అని చెప్పి నేను తీసుకొచ్చినాను. QR కోడ్ స్కాన్ చేస్తే ఇప్పుడు నా ప్రతి ఆఫీస్లో స్కాన్ చేస్తే ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఫస్ట్ టైం నేను ఢిల్లీలో కూడా చూపిస్తే వాళ్ళు కూడా షాక్ తిన్నారు. ఒక ఫామ్ బిల్డ్ చేసినాను. ఆ ఫామ్లో 1 పేజ్లో ఫామ్ అయిపోతుంది, మొత్తం టోటల్ టోకెన్ నెంబర్ వస్తుంది, దాంతో ఏ డిపార్ట్మెంట్ పోవాలని చెప్పేసి కూడా ఇలా QR కోడ్తో వచ్చింది. 100% నేను
ఇలా మన బిగ్ టీవీ సర్వే చేస్తే కూడా బిగ్ టీవీ సర్వే చేసి ప్రతి ఎమ్మెల్యే స్కోర్స్ ఇస్తే అలా ఫస్ట్ ప్లస్ పాయింట్ నేను చేసుకోలేదు అది నాకు ఎప్పుడు సర్వే అని తెలియదు. ఫస్ట్ వాళ్ళు బిగ్ టీవీ సర్వేలో మీరు చూడండి, మీరు యూట్యూబ్లో ఉంది, ఇట్స్ ఆన్లైన్. వాళ్ళు ఫస్ట్ ప్రజలకు అవైలబుల్ ఉండే వ్యక్తి, విజన్ ఉన్న నాయకుడు అని చెప్పి వాళ్ళు ప్లస్ పాయింట్లు ఇచ్చారు. ఇంత విజన్ ఉంది, మీరు బయట ప్రపంచాలన్నీ చూసి వచ్చారు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా గ్రిప్ ఉంది మీకు, ఐటీ సెక్టార్లో మంచి అవగాహన ఉంది. బట్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న నాయకుడిని ఎందుకు పైకి తీసుకెళ్ళలేదు? ఎవరు అడ్డుకుంటున్నారు అసలు? అంటే కేవలం ఎమ్మెల్యేకే పరిమితం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎమ్మెల్యే రాజకీయంలో పొలిటికల్ ల్యాండ్స్కేప్లో ఎవరికి ఏ భయాలు ఉంటాయో మనకు తెలియదు కదా. మనం నేనైతే టాలెంట్ నమ్ముకున్నాను, నాకైతే ఇంచు భూమి లేదు, మా నాన్న ఏమో పెద్ద రాజకీయ నాయకుడు కాదు, మా నాన్న ఏదో పెద్ద బిజినెస్ ఇండస్ట్రియలిస్ట్ కాదు, కనుక మనకి ఎటువంటి లేకుండా రాజకీయంలో బిజినెస్లో అయినా 100% ఖచ్చితంగా నేను జీరో నుంచి స్టార్ట్ చేసినాను. నాకు ఎవరో బిజినెస్ బిల్డ్ చేసి ఈ సంస్థను రన్ చేయమని చెప్పలేదు. చిన్న మెట్ట నుంచి పడితే నేను బిల్డ్ చేసుకుని వచ్చినాను. 100,000 మందికి నేను ఉపాధి కల్పించినాను. రాజకీయంలోకి వచ్చినాను, పనికిరావు అన్నాడు, కీబోర్డు కొట్టుకునేవాడు, సాఫ్ట్వేర్లో పనిచేసినావని ఈడొచ్చి ఏం తిరుగుతాడు అని అన్నారు. బట్ ఇలా అనుకున్న వాళ్ళే ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ నేను లైవ్ చూశాను, నా పక్కన చాలామంది ఉన్నారు. ఇలా అనుకున్న వాళ్ళే మదన్ మోహన్ రావు చూడు హరీష్ రావుతో ఎట్లా మాట్లాడుతున్నాడు, హరీష్ రావు కూర్చున్నాడు తట్టుకోలేక అనే డిస్కషన్ జరిగింది. కరెక్ట్, రైట్. అలాంటి అభిమానులు అంటే శత్రువుల్ని అభిమానులుగా మార్చుకున్నారు మీరు. బట్ అలాంటి అభిమానులు చూడగలుగుతారా మినిస్టర్గా, యాజ్ ఏ మినిస్టర్గా? దెర్ ఇస్ ఎ ఛాన్స్. తప్పకుండా, బికాజ్ నాకు డెఫినెట్గా అన్ని అర్హతలు ఉన్నాయి. అన్ని అర్హతలు ఉన్నప్పుడు అడగడానికి తప్పులేదు. ఇవ్వాలన్నది ఇవ్వద్దు అనేది అధిష్టానానికి ఉంది. బట్ డెఫినెట్గా ఎవ్రీ ఎలిజిబిలిటీ ఐ హ్యావ్. నాకు ఎడ్యుకేషన్ ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ ఉంది, కష్టపడే గుణం ఉంది, ప్రజల గురించి ఉదయం ఉంది నాకు అన్నిటికంటే. ఈరోజు నా ప్రతి పైసా కానీ ఈరోజు కూడా మీరు అంటున్నారు కదా ₹1 జీతం తీసుకుంటానని చెప్పేసి నేను అఫిడవిట్ ఇచ్చాను. అవును. ఈ రోజుకు మీరు చెక్ చేయండి, ఈ రోజుకు నా జీతంలో ₹1 కూడా, జస్ట్ ₹1 మిగతా అంతా ప్రజలకు పంచుతున్నాను. ఈరోజు నాకు 20 నుంచి 30 లక్షలు ప్రతి మా కాన్స్టిట్యుయెన్సీ ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. మదన్ మోహన్ అనే వ్యక్తి ₹1 తీసుకోడు, ₹1 కొరకు అన్యాయం చేయడు. ఈ రోజు కూడా 20-30 లక్షల రూపాయలు శాలరీస్ పెట్టి, 2 స్కార్పియోలు పెట్టి, సీఎం చెక్కులు తీసుకొచ్చి అంబులెన్స్ నడిపి ఈ రోజు కూడా నడిపిస్తాను. మీ సొంత డబ్బుల నుంచి. ఈ రోజుకి నా క్యాంప్ ఆఫీస్ కూడా నేను గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్లో ఉంటలేను. ఈరోజు నా డీజిల్ నేనే పోసుకుంటున్నాను, నా చాయ్ నేనే తాగుతున్నాను, నా వాటర్ బాటిల్ నేను కొనుక్కుంటున్నాను, నా టీం మొత్తం నేనే డబ్బులు పెట్టుకున్నాను. ప్రతి ఒక్కటి తెలుసు. ఎక్కడ కానీ ఏ నాయకుని దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ ఇబ్బంది పెట్టిన కానీ ఏ విషయాలు లేవు. ఈరోజు ఇట్స్ ఆన్ రికార్డ్. మీరు అన్నట్టు ఫస్ట్ అసెంబ్లీలో నేను ఎందుకు మాట్లాడిన, హరీష్ రావుని ఎందుకు కూర్చోమన్నా, నిజంగా ఇప్పుడు నిజాయితీకి ధైర్యం ఎక్కువ. అవును. ఇప్పుడు నిజంగా నేను ఆ రోజు శ్రీధర్ బాబు గారిని, నాకు ఫస్ట్ అసెంబ్లీ ఫామ్ అయింది, నేను ఫస్ట్ టైం అసెంబ్లీకి ఫస్ట్ టైం నాకు మైక్ దొరకడము, కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ నాకు ఇస్తానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకరణ తర్వాత తెల్లారి అసెంబ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది 10 o'clock. నాకు రోజు రాత్రి ఎల్ఏ మినిస్టర్ గారు ఫోన్ చేసి నువ్వు మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్నాడు. ఏం గురించి మాట్లాడాలన్నా అని అడిగినాను. అడిగితే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన విధ్వంసాన్ని గురించి మాట్లాడన్నాడు. ఇంకేమైనా ఉంటుందా అంటే ఏం లేదు నీకు. నేను నిజంగా ఎక్కడ కూడా ప్రిపేర్ కాలేదు, కానీ నేను నిజంగా ప్రజల ముందు ఉంచుతామని ఫస్ట్ టైం మైకు, ఫస్ట్ టైం అసెంబ్లీ, హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత నాకు ఇచ్చేది మైకు. ఓకే, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఇచ్చిన తర్వాత సెకండ్ నాది. నన్ను మాట్లాడనివ్వట్లేదు ఆయన. మీరు లైవ్లో చూస్తున్నారు, స్పీకర్ గారు చెప్తున్నారు మనం మాట్లాడంటే అయినా మాట్లాడండి. ఆ రోజు నేను కూర్చో ఏం మాట్లాడుతున్నాను, 10 సంవత్సరాలు ఏదో పెద్ద మంత్రిగా పనిచేసిన 10 నిమిషాలు ఒక న్యూ లెజిస్లేటర్కి ఇంగ్లీష్లో చెప్పినాను కదా, యూ విల్ నాట్ అలౌ అని ఒక 10 నిమిషాలు చేయవు, విను నా మాటను, మీరు ఏం చేసినా నేను చెప్తానని చెప్పేసి ప్రతి ఒక్క రైతుల గురించి మాట్లాడినాను, యువత గురించి మాట్లాడినాను, ఎంప్లాయీస్ గురించి మాట్లాడినాను. నేను మాట్లాడింది ప్రతి ఒక్కటి డేటాతో మాట్లాడినాను. ఓకే, ఆ రోజు నన్ను ఎవ్వరు కూడా లేచి టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను కండెమ్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు బ్యూటిఫుల్ డెమోక్రసీలో నేను అదే చెప్పినాను. ఆ రోజు నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను స్పీకర్ గారు, నాకేదో 100,000 ఎకరాల నుంచి ఆస్తులున్న భూస్వామ్య వర్గం నుంచి నేను రాలేదు. నేను వచ్చింది ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉన్న కొడుకు వచ్చినాను. ఈరోజు నాకు ఇచ్చింది ఎడ్యుకేషన్, విద్య. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ రోజు గవర్నమెంట్ 14 to 16% బడ్జెట్ ఎడ్యుకేషన్కి ఇచ్చేది. ఇలా మీరు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ దిస్ ఆన్ రికార్డ్, మీరు వచ్చిన తర్వాత 4 to 6% చేసి విధ్వంసం చేసి డిస్ట్రాయ్ చేసారు గవర్నమెంట్ స్కూల్. నేను గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్ని, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల చదువుకొని పోయి
వాటన్ బిజినెస్ స్కూల్, వన్ ఆఫ్ ద టాపెస్ట్ బిజినెస్ స్కూల్లో నేను మేనేజ్మెంట్ కోర్స్ కూడా చేసినాను. ఓకే. ఓకే, సో మై స్టోరీ ఫ్రమ్ 0 to 1 అక్కడ నుంచి స్టార్ట్ చేసినాను నేను. మరి ఈరోజు మీ ముందుకు ఎమ్మెల్యే కనుక వచ్చినట్టే ఎడ్యుకేషన్ వాళ్ళు రావాలి. నేను మీరు అన్యాయం చేసేసి ప్రైవేట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేసేసి మొత్తం విధ్వంసం అయిపోయింది 10 సంవత్సరాల్లో. నా కాన్సెన్స్ అండి, ప్రతి స్కూల్ కూలిపోతూ ఉంది. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టించలేదు మీరు. తీసుకుపోయి ఒక కాంట్రాక్టర్ జేబులో 78,000 కోట్లు 400 మీరు 78,000 కోట్లు మీరు ఒక కాంట్రాక్టర్ అకౌంట్లో డిపాజిట్ చేసింది కాళేశ్వరంకు. 78,000 crores ఒక వ్యక్తి దగ్గరకు పోయినాయి. ఎక్కడ డెవలప్ అవుతుంది? 78,000 crores ఒక్క సంస్థకు. మీరు 100 సంస్థలకు ఇచ్చిండ్రు, 100 ఇచ్చిండు, ఒక ఎంకరేజ్మెంట్ చేసిండ్రు. ఒక 15 సంవత్సరాలు 100 సంవత్సరాలకు ఇస్తే 100 సంవత్సరాలు పోయి ఖర్చు పెడితే ఒకటే వ్యక్తికి మీరు 78,000 కోట్లు ఇచ్చింది. మీరు మీకు ఒక కాన్స్టిట్యున్సీకి 50 కోట్లు మీరు అదే ఖర్చు పెట్టుంటే, ఒక పీనట్స్ మీకు అదే స్కూల్స్ ఈరోజు పెట్టుంటే పెచ్చలు ఊడిపోతున్నాయి ఈరోజు. అవును. నా 9వ తరగతి 10వ తరగతి మధ్యన బల్లాలు వేసి మా రామారెడ్డి అనే మండలంలో, రామారెడ్డి టౌన్లో నేను మొన్న పోయి వచ్చినాను. అది హెడ్ మాస్టర్ అదే స్కూల్లో నేను చదువుకున్నాను. 18 లక్షలు పెట్టి ఇప్పుడు అన్ని పెయింటింగ్లు చేసి చేయించాను. ఎర్రాపట్నం స్కూల్ చదువుకున్నాం. మొన్న 14 లక్షలు పెట్టి మొత్తం రెడీ అయిపోయినాయి. కానీ ఏం చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య లేకపోతే చిన్న బల్లాలు పెట్టుకొని 8వ తరగతి 10వ తరగతి వాళ్ళు 2 కలిసి చెప్పుకుంటున్నారు. దిస్ ఇస్ ద ట్రూత్. ఇది ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. మీరు ఏం చేసిరండి 10 సంవత్సరాలు మీ స్కూల్స్కి మొత్తం డిస్ట్రాయ్ చేసిరు. పెద్ద కాంట్రాక్ట్లో 78,000 కోట్లు మీరు డిపాజిట్ చేసిరు. మీరు ఎక్కడి పరిపాలన జరిగింది? కొన్ని వ్యక్తులకి క్యాపిటలిజం జరిగింది ఈ కంట్రీలో. ఈ స్టేట్లో క్యాపిటలిస్టులు కొందరి చేతుల్లో వెళ్ళిపోయింది, వ్యవస్థ కొందరి చేతిలో వెళ్ళిపోయింది, ధనం కొందరి చేతిలో. అదే మాట్లాడండి. బట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలుపరచడంలో, సంక్షేమ పథకాలు ఇవ్వడంలో, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడంలో ప్రతి చోట విఫలమవుతుంది. దీంతోపాటు ఇస్తానన్న హామీలు కూడా నెరవేర్చలేక జాప్యం జరుగుతుంది అని అటు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీని గురించి? అసలు ప్రతిపక్ష నేతలు ఉన్నప్పుడు మీకు ఇప్పుడు వ్యవస్థను మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది స్టేట్లో. వచ్చిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు 100% కాంగ్రెస్ పార్టీ మాట్లాడినాం, ఆ రోజు చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. కానీ మీకు ఇప్పుడు మన సన్న బియ్యము అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యేకంగా ఇళ్ళలో ఉండి భోజనం చేసినాను. 6 కిలోలు బ్రహ్మాండమైన ప్రోగ్రాం ఈరోజుకు ప్రతి పేదవానికి చేరుతా ఉంది. రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి లేవు, స్టార్ట్ అయినాయి. 200 యూనిట్స్ ఈరోజు తాండాలలో కానీ చిన్న చిన్న ఎస్సీ కాలనీలో కానీ ఈరోజు 0 బిల్ వస్తూ ఉంది. ఎస్, మీరు అన్నది కొన్ని 6 గ్యారెంటీల్లో మీకు ఇంధనమయంలో ఆల్మోస్ట్ నా కాన్స్టిట్యూన్సీ లేదా బేస్మెంట్ లెవెల్ వెళ్ళి బిల్స్ వచ్చి 10 సంవత్సరాల్లో మా కాన్స్టిట్యూన్సీలో అసలు ఇల్లు లేవు. అవును, 0. నా దగ్గర అయితే 0. ఇప్పుడు సుమారు 3,800 అంటే ఇంక ఇప్పుడు టేక్ ఆఫ్ గ్రౌండింగ్ అయింది. 2,000 ఇల్లు గ్రౌండింగ్ అయినాయి, గ్రామాల్లో జరుగుతున్నాయి. సో ఎస్, 6 గ్యారెంటీస్ కొన్ని ప్రోగ్రామ్స్ డిలే అవుతున్నాయి. కానీ బట్ స్టేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఆ విధంగా జరిగింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ మొత్తం ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ ఇప్పటికీ ఫస్ట్ తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 16 తారీఖు 17 తారీఖు జీతాలు ఇచ్చేది. ఓకే. సిబిల్ స్కోర్ కూడా పోయేది చాలామంది ఎంప్లాయీస్. ఈరోజు ఫస్ట్కి అని చెప్పి ఫస్ట్కి వస్తున్నాయి. ఇవన్నీ చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, మంచిగానే వెళ్తుందని మీరు చెప్తున్నారు. మరో పక్క నుంచి బీజేపీ కానీ మిగతా హిందూ సంఘాలు ఇలాంటివి అవుతారు, వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. రీసెంట్గా బంజారాహిల్స్లో అమ్మవారి టెంపుల్ పైన దాడి జరిగింది. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్యకర్తలు దీన్ని కూల్చేశారని బాహాటంగానే చెప్తున్నారు బీజేపీ నాయకులు. బీజేపీ నాయకులు ఇప్పుడు అదొక వాళ్ళకు ఇష్యూస్ లేవు. ఓకే, వాళ్ళకి ఇష్యూస్ మీద ఫైట్ చేసేలేదు. ఎక్కడ వాళ్ళు నిజంగా ప్రజల ఇష్యూస్ గురించి ఫైట్ చేస్తున్నారు? ఎక్కడ బీజేపీ నాయకులు ఏ డిస్ట్రిక్ట్లో బయటకు వచ్చి ప్రజల గురించి పోరాటం చేస్తున్నారు? వాళ్ళొక కొన్ని నేను కూడా హిందూనే, కొన్ని దేవాలయాలు జరిగి ఉంటుంది 100%. నేను అది బికాజ్ అంత డీప్గా నాకు అంత లేదు. కానీ బట్ డెఫినెట్గా కొందరు ఉంటారు, కొందరు చేయాలంటే కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా దేవాలయాల మీద చేయాలి, సీరియస్గా వార్నింగ్ ఉంటుందని చెప్పేసి కూడా మన గోశాలలో కూడా మన ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. బీజేపీ డెఫినెట్గా వాళ్ళు ఒక మత ప్రాతిపదికగా మాట్లాడుతున్నారు, దేవాలయాల గురించి మాట్లాడుతున్నారు. కానీ మరి ఆ ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడరు వాళ్ళు. అంటే అసలు కేసీఆర్ బయటికి రాకపోతే కేటీఆర్ మాట్లాడే విధానం చూస్తుంటే అంటే సీఎంను పట్టుకొని ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు, హౌలా లైక్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయన అలాంటి వ్యక్తిని ఏం చెప్తారు అలాంటి వ్యక్తికి? అసలు ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయనకు
తొందరపాటు ఎక్కువైంది. ఒక నాయకుడిగా మొత్తం అంత ఇష్టం మాట్లాడము, ప్రతి మీటింగ్లో తిట్టడము, అసలు సమస్యల గురించి మాట్లాడాలి, పోరాటాలు చేయాలి, తప్పు జరుగుతుంది దాన్ని ఎత్తిపోయాలి, దాన్ని డేటాతో ప్రకారం చూపించాలి. ఆయన కూడా ఎడ్యుకేటెడ్ కదా. ఇప్పుడు కేసీఆర్ అక్కడ ఉన్నాడు, కేటీఆర్ తిట్టినంత మాత్రం ప్రజలు ఏం బిలీవ్ చేస్తలేరు కదా. మన ఈరోజు ప్రజల అహంకారం ఉంది కేటీఆర్ అని అంటున్నారు. మనం తిట్టినంత మాత్రాన లీడర్లో కాలేం కదా. ఎదుటోని నువ్వు నిజంగా సమస్యను నిజంగా బయటకు తీసినప్పుడే మనం లీడర్ అవుతాం. ఏదో 2 రోజులు మీడియా ఉంటుంది, మీడియా సెన్సేషన్గా ఏ మీటింగ్లో పోయినా కానీ తిట్టడం ఒకటే నేర్చుకున్నాడు ఆయన. ఓకే. సో నేను ఆ విధంగా మొన్న ఎల్ఆర్డి నా దగ్గరకు వచ్చిండు, లింగంపేటకు వచ్చిండు, ఏదో దళితుని ఏదో జరిగిందని వచ్చిండు. 10 మంది లేరు, బయట నుంచి ఏదో కార్లు తీసుకొని వచ్చిండ్రు, ఎవరు రాలే. నిజంగా జరిగితే ప్రజలు వస్తారు కదా బయటికి. టోటల్ తిప్పి కొడితే 500-1000 మంది కూడా లేరు నీకు. అక్కడ కూడా నువ్వు ఆడ కూడా తిడతా ఉన్నాడు గవర్నమెంట్, ఆడ కూడా ముఖ్యమంత్రి అని తిడతా ఉన్నాడు. రైట్. ఇక బీసీ రిజర్వేషన్ గురించి స్టేట్ మొత్తం తిరుగుతుంది, స్టేట్ అంతా కూడా బీసీ రిజర్వేషన్ చుట్టూనే తిరుగుతుంది. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ నాయకులు, మిగతా పార్టీలు అన్నీ కూడాను ఆ రిజర్వేషన్ గురించే. ఇది కాంగ్రెస్ మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడేమో గవర్నర్ ఏమో దానికి న్యాయ సలహా కావాలని చెప్తున్నారు, ఇది డిలే అయ్యేలా ఉంది ఇంకా అని చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ బీసీ రిజర్వేషన్ గురించి అసలు? గవర్నర్ ఏ పార్టీ అండి, ఎక్కడి నుంచి వచ్చాడు? బీజేపీ నుంచి కదా. అవును, అంటే బీజేపీ అపాయింటెడ్ గవర్నరే కదా, ప్రధానమంత్రి గారు చేసి. సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు కదా గవర్నర్. లేదు. మరి కాంగ్రెస్ పార్టీ సిన్సియర్గా 42% కావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి బిల్లు ప్రవేశపెట్టి ఒక ఆర్డినెన్స్ రూపంలో చేసి ఆ 42% మనం లోకల్ బాడీలో చేయాలనే ఒక ఉద్దేశంతో చేస్తే ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర వెళ్ళింది. గవర్నర్ గారు ఆర్డినెన్స్ సంతకం పెట్టేసి ఉంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది. సో అది ఢిల్లీకి పోయింది. ఇప్పుడు కొట్లాడంతా ఢిల్లీకి పోయింది. ఇప్పుడు ఢిల్లీ జరిగింది. సో ఢిల్లీలో ఉన్న పెత్తనం అంతా బీజేపీది కదా. వాళ్ళకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే, బీజేపీ అనేది మత ప్రాతిపదికన కాకుండా నిజంగా బీసీలకు కావాలనుకుంటే అఫ్కోర్స్ 42% చేయమనండి. ఎవరు చేసినా ఒకటే కదా 42%. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు బీసీ గురించి మాట్లాడలేదు, కులగణం గురించి ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ చేసింది. బీసీల గురించి మనం మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు బీసీల మీద ప్రేమ లేదు, ఓన్లీ స్థానిక సంస్థల గురించే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి బీజేపీ చెప్తుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. నేను అడుగుతున్నా, మీకు డిమాండ్ చేస్తున్నా ఏంటంటే మీరు వెళ్ళి సైన్ చేయించండి ఆ ఆర్డినెన్స్ మీద. ఆర్డినెన్స్ మీరు సైన్ చేస్తే క్లోజ్ కదా. అవును, వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్. ఓకే, వీ హ్యావ్ టు గో ఫర్ ది లోకల్ ఎలక్షన్స్. రైట్. ఇప్పుడు జిహెచ్ఎంసీకి కానీ స్థానిక సంస్థల ఎన్నికల మీద కానీ, ఇటు బైపోల్ జూబ్లీహిల్స్ బైపోల్ మీద కానీ కాంగ్రెస్ అసలు వ్యూహం ఏంటి, అసలు ఎట్లా వెళ్తుంది ముందు కాంగ్రెస్? అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి కొంత చర్చ జరుగుతుంది, బయటంతా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే నిజంగానే వ్యతిరేకత ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ చర్చ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి ఇప్పుడు మరి? కాంగ్రెస్ వ్యూహం లేదు. కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ మాత్రం 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తాం. ఓకే, దానికి డౌటే లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా క్లారిటీగా ఎప్పుడైతే ఇప్పుడు రేషన్ కార్డ్స్ కానీ మొన్న రైతు భరోసా కూడా 15 ఎకరాల వరకు అందరికి పడ్డది. పబ్లిక్లో కింద రైతుల నుంచి కానీ వాళ్ళకి కావాల్సింది ఈ బేసిక్ థింగ్స్. ఓకే, పేదవానికి రేషన్ కార్డు కావాలి, ఇండ్లు కావాలి, మీకు రైతుకి ఏంది రైతు భరోసా కావాలి, అది జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చాలా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పాడు కదా, అన్ని స్థానాలు మేమే గెలుస్తున్నాం అని చెప్పిండు కదా. సో డెఫినెట్గా ఓవరాల్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. బీఆర్ఎస్ పార్టీ టోటల్లీ ఇప్పుడు మీరు మొన్నటి నుంచి మన రమేష్ కూడా మాట్లాడింది కదా, ఎంపీ. మీరు విలీనం చేద్దామని ఐడియా ఉంది కదా, కింద ఎవరు కార్యకర్తలు బిలీవ్ చేయట్లేదు, నాయకులు అమోయంలో పడ్డారు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకంటే చెల్లెలు అన్న మరి విలీనం అంటున్నారు, పెద్ద ఆయన బయటకు రావట్లేదు. ఓకే, ఏంది ఎటుపోతుంది పరిస్థితి అని బీఆర్ఎస్ పరిస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్నే కేటీఆర్ ఏదో రోజుకొక సెన్సేషన్ కావాలని చెప్తున్నారు కనుక. ఓకే, బీజేపీ ఏమో బయటకు రావట్లేదు. బీజేపీ అసలు మా కాన్స్టిట్యూన్సీలో కానీ మా డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడ కూడా బీజేపీ నిజమైన ప్రజల్లో అయితే మాత్రం నాకు అనిపించట్లేదు. రైట్. చివరిగా మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు అనుకున్న లక్ష్యాలు ఇంకా ఉన్నాయా? ఇంకా ఏమనుకుంటున్నారు? అసలు నియోజకవర్గానికి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు కేకేవై రోడ్ అనేది నా డ్రీమ్. అది కరీంనగర్ టు కామారెడ్డి ఎల్లారెడ్డి. కరీంనగర్ నుంచి స్టార్ట్ అవుతుంది, కామారెడ్డి నుంచి. నా కామారెడ్డి టు ఎల్లారెడ్డి ఒక బెల్ట్ 45 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అది నేను చిన్న 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. నేను అక్కడ ఉన్నప్పటి నుంచి కూడా 100 సంవత్సరాల కింద నిజాం సాగర్ కట్టినప్పుడు ఆ రోజు అది బండ్ల బాటగా ఉండే.
ఓకే. సో జియోగ్రఫికల్గా దాన్ని సరిగ్గా డిజైన్ సైంటిఫిక్గా లేకుండా బండ్లబాట నుంచి రోడ్ అయింది. ఈరోజు ఎల్లారెడ్డి వెనుకబడడానికి ముఖ్య కారణం కనెక్టివిటీ. ఓకే. యాజ్ సైంటిఫిక్గా తీసిన డేటా తీసిన ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా నేను నాకు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ రాకపోవడం. నేను చాలామందితో మాట్లాడాను. మొన్ననే ఒక సదాశివ దగ్గర 150 crores వివేక్ బయోటెక్ అని చెప్పి కూడా తీసుకొచ్చిన ఫ్యాక్టరీ, ఫస్ట్ ఫ్యాక్టరీ ఇన్ ద ఎంటైర్ ఎల్ఆర్డి హిస్టరీలో. ఓకే. ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉద్యోగాలు దొరుకుతా ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక 6 monthsలో రెడీ అవుతాం. సో ఎవరితో మాట్లాడినా కానీ రోడ్ కనెక్టివిటీ. సో నాకు ఆ కేకేవై రోడ్డు 4 lane స్టేట్ హైవే కాకుండా సెంట్రల్ హైవే ఓకే చేస్తే ఏమవుతుందంటే 4 lane అయిపోతే నాకు కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఎల్లారెడ్డి టౌన్ని కనెక్ట్ చేయడానికి 2 రోడ్లు ఉన్నాయి. కామారెడ్డి నుంచి వెళ్ళేది, ఒకటి మెదక్ నుంచి వెళ్ళేది. సో మధ్యన ఎల్లారెడ్డి వస్తుంది. ఇప్పుడు మెదక్ నుంచి ఎల్లారెడ్డికి ఆల్రెడీ 4 lane రెడీ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6 monthsలో కంప్లీట్ అయిపోయింది, బ్యూటిఫుల్గా తయారైపోయింది. ఇంకో కనెక్టివిటీ నేను చేయగలిగి ఒక రింగ్ రోడ్ ఇచ్చేసినంటే నాకు డెవలప్మెంట్ అయిపోతుంది. దట్స్ మై కేకేవై ఇస్ మై బిగ్గెస్ట్. 2 రైట్. ఈ ప్రాంతానికి ఫార్మర్సే ఉన్నారు, లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి కేసీఆర్ 2-3 సార్లు వచ్చి చెప్పిపోయిండు, ఓట్లు వేయించుకొని పోయాడు. ప్యాకేజ్ 22 కింద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డిజైన్ చేసిరు. ఇప్పుడు ఆల్మోస్ట్ దాని గురించి 4 రిజర్వాయర్స్, బిగ్గెస్ట్ రిజర్వాయర్స్ కట్టాలని 1140 కోట్లు ఆల్రెడీ ఎస్టిమేట్ అయిపోయింది. ఫైనాన్స్ కూడా పంపించుకున్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డితో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాను. అది నా చిరకాల కోరిక, అది నేను తెగాలని చెప్పేసి పట్టుబడ్డాను. ఆల్మోస్ట్ అది ఫైనాన్స్ నుంచి వస్తూ ఉంది. సో అది వచ్చింది. ఈ 2 మేజర్ ప్రాజెక్ట్స్ నాకు, ఈ 2 నేను చేయగలిగితే, మిగతా అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి, స్కూల్స్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ, కానీ అవి నేను చేసుకుంటూ పోతాను. రైట్. సో ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మరొక ముఖ్యమైన నేతతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.